గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ సిద్ధమవుతోంది. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా నిడమరు జడ్పీ హైస్కూల్ను రాష్ట్రంలోనే తొలి మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. సుమారు 11 కోట్ల రూపాయల ఖర్చుతో నిడమరు జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మోడల్ స్కూల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధునాతన సౌకర్యాలతో భవనాలు, గ్రౌండ్ పనులు చేపట్టారు. మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణలో ఈ పనులు వేగవంతంగా చేస్తున్నారు. నిడమరులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న తొలి మోడల్ స్కూల్ గురించి పూర్తి వివరాలను మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ విద్యాశాఖలోని నూతన వరవడి సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా రూపురేఖలను కూడా ఆయన మారుస్తున్నారు. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి మోడల్ స్కూలు రూపకల్పన జరగబోతుంది. ఇది ఎక్కడో కాదు, లోకేష్ సొంత నియోజకవర్గమైన మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా జడ్పీ హై స్కూళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక కార్పొరేట్ స్థాయిలోని రూపుదిద్దుకుంటున్న పరిస్థితి మంగళగిరిలోనే కనపడుతుంది. ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గంలోని నిడమరు ప్రాంతంలోనే ఉన్న జడ్పీ హై స్కూల్ను పూర్తి స్థాయిలో రూపురేఖలు మారుస్తూ అత్యాధునిక టెక్నాలజీతోనే మోడల్ స్కూల్గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఆ స్కూల్కి సంబంధించి కూడా మీకు రీకన్స్ట్రక్షన్కి సంబంధించిన విజువల్స్ మీకు చూపించబోతున్నాను. మనం చూసుకోవచ్చు, అతిపెద్ద మోడల్ స్కూల్గా అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ గవర్నమెంట్ పాఠశాల రూపుదిద్దుకోబోతుంది. నిన్నటి వరకు ఒక జడ్పీ హై స్కూలు, ఇది 1978లో ఈ స్కూల్ని స్థాపించారు. ఆ తర్వాత దాదాపు 47 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రూపురేఖలు మార్చాలంటూ కూడా విద్యాశాఖ మంత్రి, దాంతోపాటు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న లోకేష్ నిర్ణయించుకున్న నేపథ్యంలోని ఈ స్కూల్కి సంబంధించి కూడా ప్రస్తుతం రీమోడల్ చేయబోతున్నారు. ఈ రీమోడల్కి సంబంధించి కూడా మీకు పూర్తి స్థాయిలో వివరించబోతున్నాను. ఎందుకంటే ఈ స్కూల్కి సంబంధించి ప్రధానంగా మొత్తం 5.2 ఎకరాల్లో ఈ స్కూల్ ఉండబోతుంది. ప్రస్తుతం ఈ స్కూలు ఒక బిల్డింగ్తోనే ఉంటే పూర్తి స్థాయిలోనే ఈ స్కూల్కి సంబంధించిన నిర్మాణం చేయబోతున్నారు. జడ్పీ హై స్కూల్ ప్లస్ స్కూల్గా అని చెప్పుకోవచ్చు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ స్కూల్కి సంబంధించి తరగతులు ఉండబోతున్నాయి. అయితే లోపల కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరగబోతుంది, ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు అనే దానిపై కూడా మీకు వివరించబోతున్నాను. ప్రస్తుతం నా వెనకాల కనబడుతుంది, ఇది మొత్తం స్కూల్కి సంబంధించిన తరగతి గదులు. ఈ తరగతి గదులు చూసినట్టయితే అత్యాధునిక టెక్నాలజీతోని ఇందుకు సంబంధించిన తరగతి గదులకు సంబంధించిన నిర్మాణం జరగబోతుంది. ఈ నిర్మాణం కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలోని ఒక బిల్డింగ్ అత్యధిక టెక్నాలజీ నిర్మిస్తున్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలతోని ఇందుకు సంబంధించిన నిర్మాణం జరగబోతుంది. ఈ స్కూల్కి సంబంధించిన ప్రాంగణం 5.2 ఎకరాల్లో ఉన్న నేపథ్యంలో ముందు భాగం, ఈ బిల్డింగ్కి సంబంధించిన ముందు భాగంలోని మనకు కనబడుతున్న విజువల్స్లోని ఇక్కడ ప్లేగ్రౌండ్ ఉండబోతుంది. ప్లేగ్రౌండ్తో పాటు ఈ బిల్డింగ్కి సంబంధించిన ఇతర భాగాలు కూడా మీకు వివరించబోతున్నాను. ఈ బిల్డింగ్కి సంబంధించి ప్రధానంగా లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే అది అతిపెద్ద ఆడిటోరియం ఉండబోతుంది. ఇది ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం కూడా నిర్మించబోతున్నారు. దాంతోపాటు ఈ ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం, ప్రస్తుతం నేను చూపించిన ఆడిటోరియం నుంచి రైట్ సైడ్లో వస్తే కనుక ఒక ఇండోర్ స్టేడియం ఉండబోతుంది. ఈ ఇండోర్ స్టేడియంలోని బాస్కెట్బాల్ కావచ్చు, దాంతోపాటు ఇతర ఇండోర్ స్పోర్ట్స్కి సంబంధించిన నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇంకా ఈ స్పోర్ట్స్ సంబంధించి బిల్డింగ్ దగ్గర నుంచి దానికి రైట్ సైడ్లో వస్తే ఎదురుగా కనబడుతున్న ఒక ఐరన్ రాడ్స్కి సంబంధించి కూడా ఒక నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. అది పోతే కనుక ఎలిమెంటరీ ఏదైతే ఉందో 6వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన విద్యార్థుల కోసం ఇందుకు సంబంధించిన స్కూల్ను నిర్మించబోతున్నారు. ఎందుకంటే ఈ స్కూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా అతిపెద్ద స్కూల్గా అని చెప్పుకోవచ్చు. జడ్పీహెచ్ఎస్ ప్లస్గా దీనికి ఇప్పటికే గత 2 సంవత్సరాల క్రితం మార్చడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక్కడ తరగతులు ఉన్న నేపథ్యంలోనే ఒక అతిపెద్ద మోడల్ స్కూల్గా దీన్ని రూపొందించబోతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి మోడల్ స్కూల్గా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు ఉన్న ఈ స్కూల్ను రూపుదిద్దుకున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, దాంతోపాటు ఈ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ స్కూల్కి సంబంధించిన నిర్మాణం
ఎలా జరుగుతుంది, ఎటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, ఎలా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ స్కూలు ఎప్పుడు ప్రారంభించారు, ఈ స్కూల్కి సంబంధించిన ప్రస్తుత నిర్మాణాలను ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి. ఈ పాఠశాల 1982 నుంచి హై స్కూల్కి అప్గ్రేడ్ అయింది. అంతకుముందు పూర్వకాలం నుంచి కూడా ఎలిమెంటరీ స్కూలు, యూపీ స్కూల్గా ఉంది. గ్రామస్తులు విశేష కృషి చేసి ఈ బడిని నిలబెట్టినారు. ఇప్పుడు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాన్యులు శ్రీ నారా లోకేష్ గారు దీన్ని ఒక మోడల్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ అంటామండి. దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి రీవైటలైజేషన్ అనే ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 13 కోట్లు అని చెప్పి ఉన్నారు. మొత్తం మా పాఠశాల 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దగ్గర దగ్గర 30 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఇది వచ్చేసేమో 1వ తరగతి దగ్గర నుంచి 12వ తరగతి వరకు, అంటే జెడ్పీహెచ్ఎస్ ప్లస్ అంటామండి. మంచి ఎలిమెంటరీ స్కూలు, సెకండరీ స్కూలు ప్లస్ ఇంటర్మీడియట్ విద్య 3 ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సెకండరీ బ్లాక్ నిర్మిస్తున్నారండి. అందులో 6 నుంచి 10 వరకు మనం తరగతులు నిర్మించుకోవచ్చు. అదేవిధంగా మాడ్యులార్ ల్యాబొరేటరీ ఫిజిక్స్కు, బయలాజికల్ సైన్స్కి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ ఒకటి, అదేవిధంగా ఇటు ఆగ్నేయంలో వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్ ఏదో పెట్టాలని మాకు డిజైన్లు కూడా ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా కడుతున్నారు. అదేవిధంగా డీ బ్లాక్ అని చెప్పేసి అందులో ఇండోర్ గేమ్స్ ఆడేటటువంటి బ్లాక్ని నిర్మిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇన్ని వసతులు ఇచ్చినప్పుడు మా ఉపాధ్యాయులు నిక్కచ్చగా డొక్కశుద్ధితో మంచి రిజల్ట్ తేవడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తాము. గ్రామస్తులు కూడా మా వెంటే ఉన్నారు. వారు కూడా మాకు కావాల్సిన సహాయ సహకారాలు, విద్యా కమిటీ ద్వారా డ్రాప్అవుట్స్ను తగ్గించడము, మా యొక్క సమస్యలు తీర్చడము, వారు కూడా విశేషమైన కృషి జరపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర చరిత్రలో మన యొక్క పాఠశాల, మా నిడమర్రు జెడ్పీహెచ్ఎస్ ప్లస్ పాఠశాల ఒక నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుందని అందరం ప్రగాఢంగా నమ్ముతున్నాము. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారికి మా తరపున, మా ఉపాధ్యాయుల తరపున, పాఠశాల తరపున, గ్రామస్తుల తరపున, మా గ్రామం తరపున మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఇది స్కూల్కి సంబంధించిన టీచర్స్ ఈ విధంగా చెప్తుంటే గ్రామస్తులు మాత్రం ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను మనతో పాటు ఉన్న చాలామంది గ్రామస్తులు ఇదే స్కూల్లోని చిన్నప్పటి నుంచి కూడా చదివిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రూపురేఖలు మారుస్తూ ఒక మోడల్స్ స్కూల్గా తీర్చిదిద్దుకుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని స్కూల్కి సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ స్కూల్ ఈ విధంగా రూపురేఖలు మార్చడం సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. దేనికంటే మా స్కూలు 1978 నుంచి కూడా హై స్కూల్ అయింది. అప్పుటాల నుంచి కొద్దిగా డెవలప్ అవుతూ ఇప్పుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గారైన నారా లోకేష్ గారి చొరవతోటి మా రాష్ట్రంలోనే మొదటిగా మోడల్ స్కూల్గా ఏర్పాటు చేసినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. మా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడాను ఇక్కడ మోడల్ స్కూల్లో చదివి మంచి విద్య అభ్యసిస్తారని మేమంతా కూడా కోరుకుంటున్నాము. బ్రహ్మాండంగా ఇది అంతా కూడాను పూర్తి అయ్యేటప్పటికి బ్రహ్మాండంగా ఉంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. మాకు నీరుకొండ, కురగల్లు, బేతపూడి, నిడమర్రు, కంతేరు, మంగళగిరి కూడాను మోడల్ స్కూల్ అంటే వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు కూడా మంగళగిరి నుంచి కూడా వచ్చారు. ఈ సంవత్సరం పిల్లలు కూడాను బాగా పెరుగుతున్నారు. ఇప్పటికే 100 మంది దాకా జాయిన్ అయ్యారు. ఇంకా రాబో రోజుల్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఇక్కడ విద్యను అభ్యసించి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈ స్కూల్కి సంబంధించి ఇక్కడ మీరు చదివిన పరిస్థితి ఉంది, ప్రస్తుతం ఈ విధంగా మొత్తం స్కూల్కి సంబంధించి మోడల్ స్కూల్గా మారుతున్న నేపథ్యంలో ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మరి మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నిడమర్రు గ్రామంలో మరి ఇప్పటివరకు హై స్కూల్గా ఉన్నటువంటి హై స్కూల్ని మరి నారా లోకేష్ బాబు గారి యొక్క సహాయ సహకారాలతో 15 కోట్ల రూపాయల బడ్జెట్తో మరి ఈ పాఠశాలని మరి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక ఆదర్శవంతమైనటువంటి పాఠశాలగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోడల్ స్కూల్ని తయారు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో నేను కూడా విద్యార్థిగానే చదివాను. 2వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివి
మరి నేను బయటికి వెళ్ళినటువంటి సందర్భం. మరి ఆనాటి నుంచి కూడా ఇప్పటివరకు ఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మంచి ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన అనేది జరుగుతుంది. మరి పరిసర ప్రాంతంలోనే 6 గ్రామాలు ఇక్కడికి వచ్చి ప్రజలు వాళ్ళ పిల్లలను పంపించి చదివిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయినటువంటి సందర్భం. మరి ఈ స్కూల్లో ప్రతిదీ కూడా పర్యవేక్షణ అనేది కమిటీ కూడా జాగ్రత్తగానే ఇప్పటివరకు చూసుకుంటూనే వస్తుంది. గ్రామ పెద్దల సహాయ సహకారాలు కూడా అన్నీ సక్రమంగా అందిస్తున్నారు. మరి అలాగే మరి రేపటి నుంచి కూడా జరిగేటటువంటి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి కూడా భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దడానికి లోకేష్ బాబు గారు ఈ స్కూల్ని కట్టిస్తే దీనిలో చదివిన ప్రతి విద్యార్థి కూడా మరి వారి యొక్క భవిష్యత్తు అనేది కూడా పూర్తిగా మారిపోయింది. తల్లిదండ్రులు కూడా మరి ఆశతో మరి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇక్కడ చేర్చడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకే 500 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఈ రోజునే దాదాపు 100 మంది విద్యార్థులు చేరటం అనేది కూడా జరిగింది. ఇంకా ఎంతోమంది విద్యార్థులు చేరేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ చదివితే ప్రతి విద్యార్థి కూడా మంచి భవిష్యత్తు ఉండదనేటటువంటి ఆలోచనతో ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. మరి లోకేష్ బాబు గారు మరి ఈ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాననేటటువంటి చెప్పిన దానిలో భాగంగా మరి ఈ యొక్క స్కూల్ని ఆదర్శవంతమైనటువంటి పాఠశాలగా చేస్తున్నందుకు మాకు అందరికీ ఎంతో ఈ మోడల్ స్కూల్ ద్వారా ఉపాధ్యాయులందరినీ కూడా మంచి అధ్యాపకుల్ని ఇక్కడ నియమించడం అనేది కూడా జరిగింది. వీరి యొక్క బోధనలో ప్రతిదీ కూడా సక్రమంగా జరిగిద్ది అనేది మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. చెప్పండి, స్కూల్ గురించి, స్కూల్ గొప్పతనం గురించి. చాలామంది చదువున్న పరిస్థితి ఉంది. ఎంతమంది ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చి డాక్టర్లు కావచ్చు, ఇతర విభాగాల్లో కూడా ఉన్న పరిస్థితి ఉంది కదా, దాని గురించి చెప్పండి. ఇది 1978లో స్కూల్ స్థాపించినారు. స్థాపించిన నుంచి కొద్దిగా డెవలప్మెంట్ అయ్యింది. ఈ మంగళగిరి ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత దీన్ని చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఇంకా స్కూల్లో నుంచి వెళ్ళిన విద్యార్థులు చాలా డెవలప్లో ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇంకా పెద్దవాళ్ళు అవుతారని పిల్లలు ఇవాళ ఇంకా చాలా ఒక 100 మంది దాకా చేర్చారు. కొత్తగా వచ్చిన వీళ్ళు ఇంటర్మీడియట్, 10th, 9th, 6th దాకా చేరారు. బాగా డెవలప్ అవుతుంది. బాగా ఆనందంగా ఉంది ఇది చేసినందుకు. గ్రామంలోనే ఉన్న హై స్కూల్ని ఈ రోజున మన ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మోడల్ స్కూల్గా తయారు చేసినందుకు కూటమి ప్రభుత్వం అందరికీ కూడా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పరిసర గ్రామ ప్రజలందరూ కూడా దయించి ఈ స్కూల్లో చదివించి మీ పిల్లలకి మంచి భవిష్యత్తుకి ఒక బాట వేసిన వాళ్ళు అవుతారు. దయించి అందరూ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మీ యొక్క పిల్లల్ని ఇక్కడ చేర్చమని మా మనవి. అంటే ఇంత పెద్ద స్కూల్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న నేపథ్యంలో దీనికి రోడ్డు ఫెసిలిటీ కావచ్చు, బస్సు ఫెసిలిటీ ఎలాగా ఉంది? బస్సులు రవాణాకు సంబంధించి మాకు బస్సు సౌకర్యము మంగళగిరి నుంచి అమరావతికి పూర్తి సౌకర్యాలు ఉన్నాయండి. ఆటో సౌకర్యం కానీ, బస్సు సౌకర్యం కానీ. ఇది మెయిన్ రూట్ కాబట్టి మాకు బస్సు స్పెషాలిటీ బాగుంటుంది. టౌన్కి 4 కిలోమీటర్లు మంగళగిరికి. బస్సులు కానీ, ఆటోలు కానీ ఎనీ టైం 24 గంటలు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి ఇబ్బంది లేదు. ఇటు అమరావతి 10 కిలోమీటర్లు, ఇటు మంగళగిరి 4 కిలోమీటర్లు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అంటే చాలామంది తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి కార్పొరేట్ స్కూల్లో చదివించాలనే ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు కనబడుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆయన చెప్పాలి. కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఈ మోడల్ స్కూలు తయారు కాబోతుంది. మరి వాళ్ళతో పోటీ పడేటటువంటి విధానం అయితే ఇక్కడ పోటీ అనేది కాదు. ఆ స్కూల్ కన్నా మిన్నగా విద్యాబోధన అనేది జరిగిద్ది. మేమందరం కూడా ఆశిస్తున్నాం. అలాంటి అధ్యాపకులు కూడా ఇక్కడ ఉన్నారు. విద్యార్థులందరినీ కూడా కార్పొరేట్ స్కూల్లో ఏ విధమైనటువంటి పర్సంటేజ్ వచ్చిందో దానికి మెరిట్గా ఇక్కడ విద్యార్థులు కూడా ఎక్కువ మంది పాస్ అయ్యారు. మన జరిగినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా. మరి రేపు కూడా ఇంకా ఎక్కువ మంది చదివి మరి ఇక్కడ రిజల్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనేది మేము భావిస్తాం. పేరు ధరణి, నేను నిడమర్రు జడ్పీహెచ్ స్కూల్లో చదువుకుంటున్నాను. ముందుగా శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా స్కూల్ని లీప్ మోడల్ స్కూల్గా ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా స్కూల్లో ప్రత్యేక సదుపాయాలు అందించినందుకు కూడా శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఇండోర్ స్టేడియం, అలాగే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మాకు ప్రత్యేక సదుపాయాలు అందించినందుకు ధన్యవాదాలు. మా స్కూల్లో
500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే ఉపాధ్యాయులు 25 మంది దాకా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. మా స్కూల్లో ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. 1 నుండి 12వ తరగతి వరకు చదువుకుంటున్నారు. అప్పుడు కొంచెం బాత్రూమ్స్ ఇబ్బందిగా, అలాగే మన స్కూల్ కూడా ఎక్కువగా బురదగా, తర్వాత కొంచెం బెటర్ అనిపించింది ఇలా లీప్ మోడల్ స్కూల్గా ఎంపిక చేసుకున్నప్పుడు. నేను నిడమర్రు ఈ ఊరు నుంచే వస్తున్నాను సార్. ఇక్కడ కురగల్లు నుంచి, బేతపూడి నుంచి, అలాగే బాపూజీ నగర్, నీరుకొండ నుంచి, శిబిరం నుంచి కూడా వచ్చి చదువుకుంటారు. నా పేరు నవ్యశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. జడ్బీహెచ్ఎస్ నిడమర్ హై స్కూల్ ఇప్పుడు లీప్ మోడల్ స్కూల్గా ఎంపిక చేసి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఇదివరకు స్కూల్ అంటూ బురదగా చాలా ఉండేది. ఇప్పుడు బాగా లీప్ మోడల్ స్కూల్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా అమరావతిలోని ఒక మోడల్ స్కూల్ రూపుదిద్దుకోపోతుంది. అది కూడా మంగళగిరిలోని నిడమరులో కూడా ఇందుకు సంబంధించిన మోడల్ స్కూళ్ళు రూపొందించిన నేపథ్యంలోని మంత్రి లోకేష్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ స్కూల్లోని మొత్తం ఇప్పటి వరకు 25 మంది టీచర్లు ఉన్నారు. 600 మంది కూడా స్టూడెంట్స్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో కూడా ఈ స్ట్రెంత్ భారీగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నిడమరే కాదు, చుట్టుపక్కల మొత్తం 6-7 గ్రామాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ చదువుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఎత్తున మోడల్ స్కూల్గా ఇది రూపుదిద్దుకోపోతుంది. అయితే ఈ స్కూల్కి సంబంధించి రోడ్డు ఫెసిలిటీ ఏ విధంగా ఉందంటే, ప్రధానంగా ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న నేపథ్యంలోని E14 అట్లాగే E15 రోడ్లు కనెక్టివిటీ ఉన్నాయి. మరోపక్క మంగళగిరి నుంచి ఇటు అమరావతికి వెళ్ళి ప్రధానంగా SRM దాంతో పాటు ఇతర అంతర్జాతీయ యూనివర్సిటీలు కూడా ఇదే దారిలో ఉన్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున రోడ్డు కూడా డెవలప్ అవుతుంది. ప్రధానంగా ఈ స్కూల్కి వచ్చే విద్యార్థుల కోసం ఇటు ఆర్టీసీతో కావచ్చు, మరోపక్క ప్రైవేట్ ఫెసిలిటీ అన్ని కూడా రూపుదిద్దుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ స్కూల్ను రెసిడెన్షియల్ స్కూల్గా మార్చాలంటూ కూడా గ్రామస్తులు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే మంత్రి లోకేష్ చొరవతోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా అతిపెద్ద మోడల్ స్కూల్ కూడా రూపుదిద్దుకోబోతుంది. మొత్తం 5.2 ఎకరాల్లో 1500 కోట్ల రూపాయలతో కూడా ఈ స్కూల్ ఉండబోతుంది. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్ను కూడా మంత్రి లోకేష్ రూపుదిద్దుతున్న నేపథ్యంలోనే ఇటు నిడమరు గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగంతో గాలిచాన్, CD 24/7 అమరావతి నుంచి.